విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సంబరాలకు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశక్తి పథకంతో ఉచిత బస్సులు ఉండడంతో ఈసారి మహిళా భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. అలాగే వీఐపీ, వీవీఐపీ భక్తులు వారికి కేటాయించిన సమయంలో మాత్రమే రావాలి. దసరాతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో వీఐపీ భక్తుల తాకిడి అధికంగా ఉండే ఛాన్స్ ఉండడంతో ప్రతి ఒక్కరికి అధికారులు సూచనలు చేస్తున్నారు. అయితే ఈసారి తిథుల ప్రకారం 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం 10 అవతారాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు ఈ సంవత్సరం 11వ ప్రత్యేక అవతారం కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్న ఆలయ అధికారులు ఈసారి సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామంటున్నారు. వీఐపీ, వీవీఐపీ భక్తులకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనం కేటాయిస్తామని అన్నారు. ఈ దసరా ఉత్సవాలకు 500 టికెట్స్ రద్దు చేయగా కేవలం 300 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. అమ్మవారి భక్తులకు అన్నదానం, ప్రసాదం పంపిణీ కూడా నిత్యం జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీలకు సాయంత్రం 4 గంటలకు దర్శనం ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు. క్యూ లైన్లో వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. అలాగే 5,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నారు. ఇక 500 సీసీ కెమెరాలు, 25 డ్రోన్స్తో దసరా ఉత్సవాలను పర్యవేక్షించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు 12 చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి తిథుల ప్రకారం దసరా జరుగుతున్న సందర్భంగా 11 అవతారాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఇక విజయవాడ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అనేది కూడా అంగరంగ వైభవంగా రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయంగా ప్రఖ్యాతిగాంచినటువంటి విజయవాడ దుర్గమ్మ ఇంద్రకీలాద్రి అయితే కనుక ఇక రేపటి నుంచి దుర్గం నామస్మరణంతో అయితే కనుక భవానీ నామస్మరణంతో అయితే మారుమోగనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రతి అధికార యంత్రాంగం కూడా ఇటు కమ్యూనికేషన్ వ్యవస్థతో అయితే కనుక ఎక్కడ ఎలాంటి లోపాలు జరగకుండా అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే చర్యలు చేపట్టినటువంటి పరిస్థితులు, క్యూ లైన్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ఎమర్జెన్సీ మెడికల్ కావచ్చు, ఫైర్ కావచ్చు, ఇక ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి యంత్రాంగం కావచ్చు, అదే విధంగా ఇటు వృద్ధులు వికలాంగులకి తీసుకోవాల్సినటువంటి అంశాలు, అదే విధంగా చెంచు బిడ్డలతో వచ్చేటువంటి వారికి కూడా ఇక ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఘాట్ రోడ్డు ఏదైతే ఇటు వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా ఇక క్యూ లైన్లన్నీ కూడా పై వరకు అమ్మవారిని దర్శనం చేసుకునేంత వరకు కూడా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం నిమగ్నమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఈసారి ఉత్సవాలు 11 రోజులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ప్రతిరోజు కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు సైతం మూలా నక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే రోజున నేపథ్యంలో కూడా ఇక ఆ రోజు కూడా తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా ఈసారి నవరాత్రుల్లో చూస్తున్నట్లయితే కనుక 11 రోజులు జరిగేటువంటి నవరాత్రుల్లో భాగంగా ఇక కాత్యాయని అమ్మవారు, అదేవిధంగా మహాచండీ దేవి అలంకారం అనేది కూడా ఈసారి ప్రత్యేక అలంకరణలుగా కూడా చెప్పుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇక 8వ రోజు మూలా నక్షత్రం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యత అమ్మవారి నక్షత్రం కావడం, అమ్మవారి జన్మ నక్షత్రం సరస్వతి దేవి అలంకారం కావున ఇటు భక్తులందరూ కూడా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తారన్నటువంటి ఉద్దేశంతో ఇక ఆ రోజు క్యూ లైన్లన్నీ కూడా ఉచితంగా పెట్టే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆ రోజుకి అప్పటికి కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా టికెట్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదేవిధంగా పార్కింగ్ సమస్య లేకుండా కూడా ఒక పక్క పోలీస్ యంత్రాంగం కూడా సరైన నిర్ణయాలు కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా కేశఖండించాలు కావచ్చు, అదేవిధంగా దుర్గాఘాట్ అమ్మవారి గుడికి వచ్చేటువంటి వారందరూ కూడా ఇక కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించేటువంటి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక 11 రోజులు అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేసే దిశగా అయితే కనుక ఇక యంత్రాంగం పనిచేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా ఇక మొదటి రోజున అయితే కనుక అమ్మవారి దర్శనార్థం అయితే కనుక ఉదయం 9 గంటల నుంచి అయితే ఇక అమ్మవారి దర్శనం అయితే కల్పిస్తూ ఉంటారు. బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అయితే కనుక మొదటి రోజు అమ్మవారు దర్శనమిస్తారు. అదేవిధంగా 2వ రోజు గాయత్రీదేవి, 3వ రోజు అన్నపూర్ణాదేవి, 4వ రోజు కాత్యాయని దేవి, 5వ రోజు లలితా త్రిపుర సుందరి దేవి, అదేవిధంగా 6వ రోజు మహాలక్ష్మీదేవి, 7వ రోజు మహాచండీదేవి, 8వ రోజు సరస్వతీదేవి, 9వ రోజు చూసుకున్నట్లయితే కనుక దుర్గాదేవి, 10వ రోజు మహిషాసురమర్దిని, 11వ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారాల్లో అయితే కనుక భక్తులకి అమ్మవారు అయితే దర్శనం ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అమ్మవారి దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకి అయితే కనుక అంగరంగ వైభవంగా ఇటు రాత్రి సమయాల్లో కూడా విద్యుత్ దీప కాంతులతో అయితే కనుక ఇటు అందరినీ ఆకర్షించే విధంగా కూడా ఇటు ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా సాయంత్రం పూట నగర ఉత్సవాలను సైతం కూడా ఇటు ఏర్పాట్లు చేయడంతో పాటు ఇక సాయంత్రం నుంచి కూడా భక్తులు ఎక్కువగా వస్తారన్నటువంటి నేపథ్యంలోనే ఇక దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం ఇవన్నీ కూడా ఎక్కడ భక్తులకి లోటుపాట్లు లేకుండా ఇటు అన్నదాన ప్రసాదం దగ్గర నుంచి ఇటు ప్రసాద కేంద్రాల వరకు కూడా ఎక్కువగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇక
చివరి రోజు భవానీ మాల ధరించినటువంటి దీక్షాపరులు వచ్చేటువంటి వారికి కూడా ఇక పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం, అదే విధంగా ఈ దసరా దేవి శరన్నవరాత్రుల్లో మాత్రం ఇక్కడ ఓన్లీ భవానీలు వస్తే మాత్రం ఓన్లీ దర్శనం చేసుకునే విధంగా ఉంటాయి, అంతేగాని వారి యొక్క విరుముడి ఇక్కడ సమర్పించే విధంగా ఉండవు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇక భవానీ భక్తులకు మాత్రం ఎప్పుడూ కూడా ఇటు భవానీ మండల దీక్ష ప్రారంభమైనటువంటి నెల రోజులు మాత్రమే ఇటు తీసుకోబడతాయి. వచ్చే చండీ హోమాలు కానీ ఇవన్నీ అప్పుడు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఎవరైతే భవానీ మాలు 9-11 రోజులు ధరిస్తారో ఆ 11 రోజుల వరకు మాత్రం దర్శనాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ సంతోష్.